నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మొదటి రోజు బుధవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ సెంటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను తహసీల్దార్ హసీనా బేగం పర్యవేక్షించారు. పోలీసుల భద్రతను డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీశైలం ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నామినేషన్ల దాఖలు కొరకు మున్సిపల్ కార్యాలయం బయట హెల్ప్ సెంటర్, పన్నుల వసూలు డెస్క్ ఏర్పాటు చేశారు. 1వ వార్డు నుండి రేకల అంజలి, మేటి సంగుండ మాధవి, పత్రి లలిత, నిఖిత, 3వ వార్డు నుండి స్వప్న అభిషేక్ షెట్కర్, 9వ వార్డు నుండి బానపురం రాజు, ఆవుసరి జ్యోతిచారి, 8వ వార్డు నుండి నర్సింలు, 11వ వార్డు నుండి రుక్మిణి, 13వ వార్డు నుండి మహారుద్రప్ప నామినేషన్లు దాఖలు చేశారు. పలకండి కదా తిరుపతి ఏం చేస్తున్నారు? మున్సిపల్ మీటింగ్ హాల్ యందు ఆర్ఓస్ మరియు ఏరోస్ ద్వారా నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఈరోజు మన మున్సిపల్ పరిధిలో మొత్తం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 10 నామినేషన్లు వేయడం జరిగింది. 10 నామినేషన్లో 1వ వార్డులో 4, 3వ వార్డులో 1, 8వ వార్డులో 1, 9వ వార్డులో 2, 11వ వార్డులో 1, 13 వార్డులో 1, మొత్తం మనకి 10 నామినేషన్లు ఈరోజు స్వీకరించడం జరిగింది. మొత్తం మనకి నామినేషన్ల స్వీకరణకు ఆర్ఓస్ మొత్తం 6 ఆర్ఓస్ మరియు 6 ఏఆర్ఓస్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మున్సిపల్ మీటింగ్ హాల్ యందు ఆర్ఓస్ మరియు ఏఆర్ఓస్ ద్వారా నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఈరోజు మన మున్సిపల్ పరిధిలో మొత్తం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 10 నామినేషన్లు వేయడం జరిగింది. 10 నామినేషన్లో 1వ వార్డులో 4, 3వ వార్డులో 1, 8వ వార్డులో 1, 9వ వార్డులో 2, 11వ వార్డులో 1, 13 వార్డులో 1, మొత్తము మనకి 10 నామినేషన్లు ఈరోజు స్వీకరించడం జరిగింది. మొత్తం మనకి నామినేషన్ల స్వీకరణకు ఆర్ఓస్ మొత్తం 6 ఆర్ఓస్ మరియు 6 ఏఆర్ఓస్ సిబ్బంది పాల్గొన్నారు. Please do subscribe to SKS Fly TV.